జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. ఆ శ్రీకృష్ణ అవతార గాథను, కృష్ణ లీలలను తెలియజేస్తున్నారు. మధురా నగరానికి వచ్చిన తర్వాత ఉగ్రసేనుడు రాజయ్యాడు. శ్రీకృష్ణునకు బలరామునకు ఉపనయనం జరిపించి మీరు విద్యార్జన కోసం గురువు దగ్గరికి వెళ్ళండి అని పంపించారు. అప్పుడు కాశీ నగరానికి వచ్చి అవంతి నగరానికి చెందిన సాందీపని దగ్గర విద్యను అభ్యసించారు. 64 రోజుల్లో 64 విద్యలను అభ్యసించి విద్య పూర్తయింది అని చెప్పగా గురు దక్షిణ ఏం కావాలి అని కోరారు కృష్ణ బలరాములు. నా కుమారుడు సముద్రం దగ్గర ఆడుకుంటుంటే సముద్రం వచ్చి మింగేసింది, నా కుమారుణ్ణి తెచ్చివ్వండి అని అడిగారు సాందీపుడు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్ర గర్భంలో ఉన్న పాంచజన్యుణ్ణి వధించి ఆ తర్వాత యమపురికి వెళ్ళి ఆ సాందీపుని గురుపుత్రుని తీసుకొని వచ్చి సాందీపనికి అప్పగించారు. ఇటువంటి లీలను ఇతరులు ఎవరైనా చేయగలరా అని సాందీప మహర్షి, మహాత్ములారా నేను కృతార్థుడనయ్యాను, నేను మీకు గురువు అయినందువల్ల నా జన్మ ధన్యమైంది అని వాళ్ళని దీవించారు. సాందీపని మహర్షి దగ్గర సెలవు తీసుకుని రామకృష్ణులు రథాన్ని ఎక్కి మధురకు వచ్చారు. వచ్చి ఆ పాంచజన్యాన్ని చంపగా తీసుకున్న పాంచజన్యాన్ని పూరించారు. ఆ ధ్వనిని విని పట్టణంలోని ప్రజలంతా పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందిన వాళ్ళలాగా సంతోషించారు. ఒకరోజు ఏకాంతంలో శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు. నాపై చిత్తములెప్పుడు నిలుపుచున్ నారాకాంక్షించుచున్ నా పేరాత్మలనావహించుచు వగన్నా నా ప్రకారంబులన్ గోపాలంగనలెంత జాలిపడిరో కోపించిరో దూరిరో వ్రేపల్లెన్ నిజ నర్మగేహములలో విభ్రాంత చైతన్యలై. శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు ఒకసారి ఆ నందవ్రజం నుంచి మధురా నగరానికి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళు వెనక్కి నందవ్రజానికి వెళ్ళడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దాంతో అంటే ఇక్కడ ఉండాలి, ఇన్నాళ్ళు అక్కడ ఉన్నారు కదా, 11 ఏళ్ల నిండి 12వ సంవత్సరం ప్రారంభమయ్యి 50 రోజులు అయిన తర్వాత కృష్ణ బలరాములు మధురా నగరానికి వచ్చారు. అందుకని ఇన్నాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఇంకా మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్తే అక్కడ ఆ నందవ్రజంతో సంబంధం ఎక్కువైపోయి అక్కడ ఉండిపోతారేమో అని భయం అని, అందుకని మళ్ళా వెళ్ళలేదు. ఓ రోజు కృష్ణుడు నేను తప్పక వస్తాను వెనక్కి అని గోపకులతో చెప్పి పంపించాడు గోపకాంతులకి. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ గోపకాంతుల గురించి ఆలోచిస్తున్నారు. రేపల్లలో ఉండే గోపికలు నా మీదే వాళ్ళ మనస్సును నిలుపుకుంటారు, నా రాకనే కోరుతూ నా నామం మనస్సునందు తలుస్తూ నానా ప్రకాలుగా వ్యధ చెందుతూ ఉంటారు. భ్రమ చెందిన మనస్సులు కలవాళ్ళే ఎంత దుఃఖాన్ని పొందుతున్నారో, నన్ను ఎంతగా కోపగిస్తున్నారో అని అనుకుని ఏం చెయ్యాలా అని ఆలోచించారు. ఆలోచించి సిద్ధ విచారు గభీరున్ వృద్ధవచో వర్ణనీయు వృష్ణి ప్రవరున్ బుద్ధినిధి నమర గురు సము నుద్ధవును చూచి కృష్ణుడు ఈయన పలికెన్. శ్రీకృష్ణుడు ఆ గోపికల గురించి అలా ఆలోచించి, నందవ్రజం గోపికలు, నందుడు, యశోద అందరి గురించి ఆలోచించి మంచి ఆలోచన కలవాడు, నిశ్చిత భావాలు కలవాడు, పెద్దలు కొనియాడడానికి వీలైన నడవడిక గలవాడు, బుద్ధిలో బృహస్పతి లాంటి వాడు, వృష్ణి వంశస్థుడైన ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు. ఈ గోపకాంతలందరూ నన్ను గురించి ఆలోచిస్తున్నారేమో అని అనుకోవడం ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. వేరే దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రాలేక తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటారు అని ఆ ఉద్ధవుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. రమ్మాయుద్ధవ గోపకామినులు నా రాకల్ నిరీక్షించుచున్ సమ్మోహంబున నన్నియున్మరచి ఏ చందంబునంగుందిరో
తమ్మున్ నమ్మిన వారి డిగ్గ విడువన్ ధర్మంబుగాదండ్రు వేపొమ్మ ప్రాణములే క్రియన్ నిలిపిరో ప్రోజ్యద్వియోగాగ్నులన్. ఓ ఉద్ధవా, ఇలారా. ఆ రేపల్లలో గోపికా స్త్రీలు నా రాక కోసం ఎదురు చూస్తుంటారు. అధికమైన మోహం చేత అన్ని మరచి ఏ విధంగా దుఃఖిస్తున్నారో కదా. నా ఎడబాటు వల్ల కలిగిన తాపం చేత ప్రాణాలు ఎలా నిలుపుకున్నారో తెలియదు. తమ నమ్మిన వాళ్ళని వదిలిపెట్టేయడం మంచిది కాదు కదా, ధర్మం కాదని పెద్దలు అంటారు కదా. కాబట్టి నువ్వు శీఘ్రంగా అక్కడికి వెళ్ళి రావయ్యా అని ఉద్ధవుడితో అంటున్నారు. లౌకిక మొల్లకనన్నాలోకించు ప్రపన్నులకును లోబడి కరుణాలోకనముల భోషింతును నాకాశ్రిత రక్షణములు నైసర్గికముల్. లోక ధర్మాన్ని వదిలిపెట్టేసి నాయందే దృష్టి నిలిపి, పరమాత్మ మనకి చెప్తున్నారు, లోక ధర్మాన్ని వదిలిపెట్టేసి నా యందు దృష్టి నిలిపి నన్ను ఆలోకించే ప్రతిపత్తి గల వాళ్ళకి నేను స్వాధీనుడనై ఉంటాను. దయామయ చూపులతో వాళ్ళని పోషిస్తాను. ఆశ్రయించిన వారిని రక్షించడం నా ధర్మం. సందేహము మానుండర విందాననలార మిమ్ము విడువను వత్తున్ బృందావనమున కనిహరి సందేశము పంపెననుము సంకేతములన్. ఓ ఉద్ధవా, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ పద్మముఖులారా వాళ్ళతో చెప్పు, పద్మముఖులారా మీకు సందేహం వదిలిపెట్టేయండి, మిమ్మల్ని విడిచిపెట్టాడు, బృందావనానికి తప్పక వస్తాను అని కృష్ణుడు సందేశాన్ని పంపించాడు అని వారికి ఏకాంతంలో చెప్పు అని ఉద్ధవుణ్ణి అన్నాడు. అలా చెప్పి కృష్ణుడు మందహాస సుందర వదనార విందుడు, ఆయన చిరునవ్వుతో వికాసం చెందిన ముఖం గలవాడే తన చేతితో ఉద్ధవుడు చేతి పట్టుకుని సరసవచనాలు పలుకుతూ సెలవిచ్చి పంపాడు. ఉద్ధవుడు రథం ఎక్కి బయలుదేరి సూర్యాస్తమయానికి, పొద్దున బయలుదేరితే రాత్రికి వెళ్తారు బృందావనానికి. సూర్యాస్తమయం సమయానికి నందుని వ్రజానికి వెళ్ళారు, ఆ మందకి వెళ్ళారు. అడవుల నుండి వచ్చే ఆవుల కాళ్ళధూళి అతని రథాన్ని కప్పేస్తుంటే నందుని మందిరంలోకి ప్రవేశించాడు. ఆ పుణ్యాత్ముని కౌగిలించుకొని నందాభీరుడానంది అయి మా పాలింటికి కృష్ణుడీతడనుచున్ మన్నించి పూజించి వాంఛాపూర్ణంబుగా మంజులాన్నమిడి మార్గాయాసముంబాపి సల్లాపో సాహముతోడనిట్లని సంలక్షించి మోదంబునన్. నందుడి ఇంట్లో ప్రవేశించాడు ఉద్ధవుడు. నందుడు చాలా ఆనందపడ్డాడు. అలా ఆనందపడి పుణ్యాత్ముడైన ఉద్ధవుణ్ణి మనసారా కౌగిలించుకున్నాడు. మా పాలిటికి నువ్వే కృష్ణుడివి అని మిక్కిలి మర్యాదతో పూజించాడు. కోరిక తీరేట్లు కమ్మటి భోజనం పెట్టాడు. దారి బడలికను పోగొట్టి ముచ్చటలాడి వేడుకతో అతన్ని చూసి సంతోషంతో ఇలా అన్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది. నా మిత్రుడు వసుదేవుడు సేమంబుననున్నవాడే చెలువుగ పుత్రుల్ సేమంబున సేవింప మహామత్తుండైన కంసుడు అడగిన పిదపన్. ఉద్ధవ, నా మిత్రుడు, నిజానికి తోడలుడు, మిత్రుడైన వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? గర్వాంధుడైన కంసుడు మరణించిన తర్వాత తన పుత్రుల సేవలు పొందుతూ ఆనందంగా ఉన్నాడు. బలరాముడు కృష్ణుడు వసుదేవుడికి సేవలు చేస్తున్నారు కదా, అందుకని పిల్లలు ఎలా ఉన్నారా అని అనకుండా పుత్రుల సేవలు పొందుతున్నాడు కదా, ఆనందంగా ఉన్నాడా అని. అన్న భద్రమే తల్లిదండ్రుల మమన్ హర్షించి చింతించునే తన్నుంబాసిన గోప గోపికల మిత్రవ్రాతమున్ గోగణంబున్ నిత్యంబు దలంచునే వన నది భూముల్ ప్రసంగించునే వెన్నుండెన్నడు వచ్చునయ్య ఇట మా వ్రేపల్లె కొన్నుద్ధవా. ఓ ఉద్ధవ ఇంకా పట్టలేక అడిగేశాడు, అన్నా ఉద్ధవ, మీరందరూ కుశలమా? ఆ శ్రీకృష్ణుడు తల్లిదండ్రులమైన మమ్మల్ని సంతోషంతో తలుచుకుంటున్నాడా? తనను ఎడబాసిన గోపకులను, గోపికలను, స్నేహితులను, గోగణాన్ని ప్రతిదినము తలుస్తూ ఉంటాడా? ఇక్కడ అడవుల గురించి, నదుల గురించి సంగతులు ఎప్పుడైనా చెప్పాడా? ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు అని అడిగారు నందుడు. అంకిలి కలుగక మా కకలంకేందుని పగిది గాంతి లసితంబగు తత్పంకజనయనుని నిమ్మొగమింక విలోకింపగలనే ఈ జన్మమునన్. ఆయనకి దుఃఖం వచ్చేసింది. ఓ ఉద్ధవ, ఇంకా ఈ జన్మలో ఆ కళంకం లేని చంద్రుడిలాగా తేటగా ప్రకాశించే ఆ సుందరుడైన ఆ శ్రీకృష్ణుని ముఖం స్వేచ్ఛగా చూసేటంతటి అదృష్టం మాకు లభిస్తుందంటావా?
అని హరి మున్నొనరించిన పనులెల్లను చెప్పి చెప్పి బాష్పాకుల లోచనుడేడగుత్తికతో వినయంబున నుండి గోప వీరుండంతన్. ఆ ఉద్ధవుడికి అన్ని చెప్పుకున్నాడు పాప నందుడు. కృష్ణుడు ఇదివరకు చేసిన పనులన్నీ చెప్పాడు. కన్నీళ్లు నిండిన చూపులతో ఉండి గొంతు జీరపోయింది. ఇంకా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. పెనిమిటి బిడ్డని గుణములు వినుతింప యశోద ప్రేమ విహ్వలమతి అయి చనుమొనల బాలు కురియగా కనుగొనలను జలములుకగా బెగ్గిలియన్. నందుడికి కష్టం అంటే నందుడి కంటే ఎక్కువ కష్టం యశోద తల్లికి. ఆ యశోదాదేవి భర్త కుమారుడి యొక్క గుణగణాలని ఉద్ధవుడితో చెప్తుంటే ఆవిడ ప్రేమాతిశయంతో మనస్సు స్వాధీనం తప్పిందిట. మాతృప్రేమతో తల్లడిల్లుతోంది. చన్నుల నుంచి పాలు కారుతున్నాయి, కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి, ధారగా కారిపోతున్నాయి, చెలించిపోతోంది ఆవిడ. ఇలా ఈ విధంగా శ్రీకృష్ణుడిని చూడకపోవడం చేత కలతనందిన యశోదానందులతో ఉద్ధవుడు ఇలా అన్నాడు. జనని జనకుల మిమ్ముంగనుకొన శ్రీఘ్రంబివచ్చు గని భద్రంబుల్ వనజాక్షుండునరించును మనమున వగవకుడు ధైర్యం అండనులారా. ఉద్ధవుడు ధైర్యం చెప్తున్నాడు. తల్లిదండ్రులు మీరు మిమ్మల్ని చూడడానికి ఎందుకు రాడు శ్రీకృష్ణుడు? తప్పకుండా వస్తాడు, త్వరలోనే వస్తాడు. ఇప్పుడు అక్కడ రాజకార్యాల్లో చాలా పూర్తిగా నిండిపోయి ఉన్నాడు. మీకు మేలు జరుగుతోంది, మీరు మాత్రం బాధపడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ధైర్యం చెప్పడానికే పంపించాడు ఉద్ధవుడిని. బలుడు కృష్ణుడు మర్త్యులే పశుమతి భారంబు వారింప వారల రూపంబుల పుట్టినాడు హరి నిర్వాణ ప్రభుండెవ్వడు జ్వలుడై ప్రాణ వియోగ కాలమున తత్సర్వేషు చింతించు వాడలఘు శ్రేయమును బొందు బ్రహ్మమయుడై యర్కాభుడై నిత్యుడై. ఆ ఉద్ధవుడు చెప్తున్నాడు, బలరామకృష్ణులు తప్పకుండా వస్తారు, తల్లిదండ్రులు మిమ్మల్ని మర్చిపోరు, తప్పకుండా వస్తారు, మీకు మేలు జరుగుతుంది. కానీ బలరామకృష్ణులు సామాన్య మానవులా కాదు కదా. భూభారాన్ని నివారించడానికి మోక్షం ఇచ్చేవాడైన శ్రీహరి బలరాముడిగా కృష్ణుడిగా అవతరించాడు. ఏ మానవుడైనా విజ్ఞానం చేత ప్రకాశిస్తున్న వాడై మరణకాలంలో తలచిన మాత్రాన పరబ్రహ్మ స్వరూపుడై సూర్యునిలాగా వెలుగుతూ శాశ్వతుడై పరమ మోక్ష స్థితిని పొందుతాడు. భగవద్గీతలో కూడా పరమాత్మ అదే చెప్తారు. ప్రయాణ కాలంలో ఎవరైతే పరమాత్మను తలుచుకుంటారో వాళ్ళు నన్నే పొందుతారు అని అంటారు. అని అలాగా ఎవరైతే ఆ మరణించే సమయంలో ఆ శ్రీహరిని తలుచుకుంటారో పరబ్రహ్మ స్వరూపులు అయిపోతారు అని ఉద్ధవుడు చెప్పి, హట్టి నారాయణుండు అఖిలాత్మభూతుండు కారణమానవాకారుడైన జిత్తంబులతనిపై చేర్చి సేవించి తీరతి కృతార్థుల రైతి రణవతరము శోభిల్లు నిందన జ్యోతి చందంబున నఖిల భూతములందు నతడు అతనికి జననీ జనకదార సఖిపుత్ర బాంధవ శత్రు ప్రియ జనులు లేరు. జన్మంబులును లేవు శిష్ట రక్షణంబు సేయు కొరకు గుణ విరహితుడయ్యు గుణియై సర్వరక్షణ వినాశ కేళి సలుపుతుండు. ఎంత అద్భుతమైన పద్యం. ఉద్ధవుడు చెప్తున్నాడు నందుడికి, అట్టి నారాయణుండు అఖిలాత్మభూతుండు కారణ మానవాకారుడైన చిత్తంబులతనిపై చేర్చి సేవించి తీరతి కృతార్థుల రైతిరనవతరము శోభిల్లు నిందన జ్యోతి చందంబున నఖిల భూతములందు నతడతనికి జననీ జనకదార సఖిపుత్ర బాంధవ శత్రు ప్రియ జనులు లేరు. జన్మంబులును లేవు శిష్ట రక్షణంబు సేయు కొరకు గుణ విరహితుడయ్యు గుణియయి సర్వరక్షణ వినాశ కేళి సలుపుచుండు. ఆ నారాయణుడు సకల జీవస్వరూపుడు. ఏదో కారణాన్ని బట్టి మనుష్య రూపాన్ని పొందాడు. ఆయన మీద మీరు మనస్సు చేర్చి సేవించారు, అందువల్ల మీరు కృతార్థులు అయిపోయారు. ఆయన ఎప్పుడు కట్టెలు అణిగుండే నిప్పులాగా సకల ప్రాణులందు వెలుగుతున్నాడు. ఆ పరమాత్మకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆలుబిడ్డలు, శత్రుమిత్రులు, చుట్టాలు, కావలసిన వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. పుట్టుకలు దానికి హేతువైన కర్మలు కూడా లేవు. కానీ మంచి వాళ్ళని కాపాడడం కోసం గుణరహితుడైనా సరే గుణాలు కలవాడిలాగా కనబడుతూ సర్వాన్ని రక్షించడం కోసం రక్షించడం నశింపజేయడం అనే కార్యాలను చేస్తూ ఉంటాడు
అని ఉద్ధవుడు చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు. అనేక విధాల హరి యొక్క మహిమలు చెప్తూ ఆ రాత్రంతా గడిపాడు. మర్నాడు తెల్లవారి పెరుగు చిలుకుతున్న సప్పుళ్ళు వినిపించి దాంతో నిద్రలేచాడు. అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు నందుణ్ణి యశోదని కలిశాడు. వాళ్ళకి కొంత ఓదార్పు వచ్చింది. గోపిక జనాన్ని కలవాలి కదా, అందుకని ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు పీతాంబరుండాజానుస్థిత బాహు డంబురుహమాలంకృతుండుల్ల సద్రాజ కుండలుడొక్క వీరుడిచటన్ రాజిల్లుచున్నాడు. మా రాజీవాక్షుని భంగినంచు గనిరా రాజాన్వయన్ గోపికల్. గోపికలందరూ కలవడానికి వీలుగా ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు ఉద్ధవుడు. ఆ సమయంలో గోపికలు అక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినట్టు తెలిసింది అక్కడి నుంచి ఎవరో వచ్చారు మధుర నుంచి అని. కమలాల లాంటి కన్నులతో, అందమైన ముఖం, విశాలమైన వక్షస్థలంతో, కృష్ణుడిలాగానే పీతాంబరాన్ని ధరించి మోకాళ్ళ నానే పొడుగాటి చేతులు కలవాడు, కమలాల హారం చేత అలంకరించబడ్డవాడు, వికాసం కలిగి ప్రకాశిస్తున్న కుండలాలు కలవాడు ఆయన ఒక గొప్పవాడు. మన గోపాలమూర్తి లాగానే ప్రకాశిస్తున్నాడు చూడండి అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఆ చంద్రవంశంలో పుట్టిన ఉద్ధవుణ్ణి చూశారు. చూసి వాళ్ళకి ఒక్కసారిగా శ్రీకృష్ణ పరమాత్మ గుర్తొచ్చారు. సిగ్గుతో కూడిన చిరునవ్వుతో చూపులు వాళ్ళ ముఖాలకు సొగసులు కలుగజేస్తుంటే వచ్చేసారు. వచ్చేసి ఉద్ధవుడితో మాట్లాడడం మొదలెట్టారు. వీటిని భాగవతంలో భ్రమర గీతలు అనే ఒక ప్రత్యేకమైన సంచిక ఇది. ఎరుగుదు మేము నిన్ను వనజేక్షణ మిత్రుడవీవు కూరిమెన్ మెరయుతు తల్లిదండ్రులకు మేలెరిగింప బ్రియుండు పంపగా వరలెడు భక్తి వచ్చితివి వారలనైన మనంబు లోపలన్ మరవడు సౌరి మేలు మరి మాన్యులు రాజునకెవ్వరిచ్చటన్. ఆ గోపికలందరూ కూడా భ్రమర గీతలు అంటారు. గోపికలందరూ కూడా ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు. ఓ పుణ్యాత్ముడా, మాకు నువ్వు తెలుసు. ఎలా తెలుసు? అచ్చు కృష్ణ పరమాత్మ లాగా ఉన్నారు. నువ్వు మా శ్రీకృష్ణుడికి మంచి స్నేహితుడివి, ఎందుకంటే వచ్చావు కాబట్టి. స్నేహాన్ని మరవకుండా తల్లిదండ్రులకు తన క్షేమాన్ని తెలియచేయమని పంపించాడు ఆ శ్రీకృష్ణమూర్తి. నువ్వు పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడ ఆయనకు అంతకంటే మన్నింపదగిన వాళ్ళు ఎవరున్నారు? తల్లిదండ్రులే కదా. ఆయనకి వారిని మరొక నిన్ను పంపించాడు. అంత మాత్రం చాలు. కనీసం తల్లిదండ్రులైనా గుర్తుంచుకున్నాడు, మమ్మల్ని గుర్తుంచుకోలేదని కొంచెం నిష్ఠూరం. మునివరులైనను బంధువుల ఘనసఖ్యము విడువలేరు గాక విడువరే సనిమిత్త సఖ్యమాకటి పనిదీరన నలులు విరియ బాయును లేదో. సర్వసంగ పరిత్యాగులైన మునీశ్వర్లైన తమ బంధువులతో సఖ్యాన్ని వదవలేరు. అందువల్ల శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులకు కబురు పంపడంలో ఆశ్చర్యం లేదు. కానీ నిమిత్తం లేని స్నేహాన్ని విడిచిపెట్టేస్తారు. శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్న స్నేహమే కదా. అందుకని లోకంలో పూల ఎందు వాళ్ళ తుమ్మెదలు అందులో తేనెను పీల్చుకున్న తర్వాత పూలని విడిచిపెట్టేస్తాయి కదా. అంటే గోపికలు ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులు అంటే చాలా భక్తి ఉంది, ఇష్టం ఉంది, తల్లిదండ్రులకి తాను ఎలా ఉన్నాడో పంపించాడు, కానీ మా పట్ల సఖ్యాన్ని మాత్రం వదిలిపెట్టేశాడా కృష్ణుడు అని అనుమానిస్తున్నారు. అని ఇటు గోపికల్ పలుక నందొక గోపిక కృష్ణ పాద చింతనమున జొక్కి చేరువను దైవ వశంబున గాంచే నుజ్వలత్ సునిశిత సద్వివేకము ప్రసూన మరంద మదాతిరేకమున్ ఘన మృదునాద సంచలిత కాముక లోకము జంచరీకమున్. ఈ విధంగా గోపికలందరూ కొంచెం నిష్ఠూరంగా ఉద్ధవుడితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఈ కృష్ణమూర్తి గురించి తలుచుకున్నారు కదా, కృష్ణ పరమాత్మ గురించి. అందులో ఒక గోపిక ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదాలని ధ్యానించి పరవశరాలైపోయింది. ఆవిడ స్పృహ కోల్పోయింది. దైవికంగా తన సమీపంలో మిక్కిలి ప్రకాశిస్తున్నది, తెలివి కలది, పూతేనలు తాగడం చేత మిక్కిలి మదించినది, మనోజ్ఞమైన తన జుంకారంతో కాముకుల సమూహాన్ని చెలింపజేసేది అయిన ఒక తుమ్మెదని చూసింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనస్సులో తలుచుకుంటున్న ఒక గోపిక పరవశరాలైపోయి ఒక తుమ్మెదని చూసింది. అది చూసి తుమ్మెదని కృష్ణుడు పంపించాడు తనతో మాట్లాడడానికి అనుకుంది ఆవిడ. అని ఆ కృష్ణుడు తనని ప్రార్థింపు పంపగా పంపిన దూతగా ఊహించేసుకుంది. ఉద్ధవుడికి అన్యాపదేశంగా తెలిసేట్టు ఆ తుమ్మెత్తు గోపిక ఇలా అంటోంది: భ్రమర దుర్జనమిత్ర ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర ప్రమదాళి కుచ కుంకుమాంకిత లసత్ ప్రాణేశ దామ ప్రసూన
మరందారుని తాననుండవగుటన్ నాథుండు మన్నెంచు గాకమము స్నేపుచు బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్. ఓ దుర్జనులకు మిత్రుడవైన ఓ తుమ్మిద, మా పాద కమలాలను నువ్వు ముట్టుకోకు. నువ్వు పరస్త్రీల స్పర్శనం చేత ఎర్రబారిన ప్రాణనాథుని కంఠమాలికి అందలి పోల్లోని తేనెని పానం చేయడం చేత ఎర్రబడ్డ ముఖం కలిగిన వాడు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణుడు, అక్కడ పరస్త్రీలందరూ, అక్కడ మధురానగరం స్త్రీలందరితో ఆడుకుంటున్నాడు, అందుకని మమ్మల్ని చూడటం లేదు. అందుకని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు తుమ్మెద అంటే ఎలా చెప్తోందంటే ఈ ఉద్ధవుడికి చెప్పినట్టుగా చెప్తోంది, అన్యాపదేశంగా చెప్తోంది. నువ్వు అక్కడ ప్రాణనాథుడి దగ్గర నుంచి వచ్చావు, పురస్త్రీల ఇళ్లలో ఉంటూ ప్రతిదినము నిన్ను మా ప్రాణనాథుని మన్నిస్తాడేమో కానీ మేమేమి నిన్ను గౌరవించం. అంటే ఎవరికి చెప్తోంది? తుమ్మెదక ఉద్ధవుడికా అని. ఒక పువ్వందలి తేనె ద్రావి మధుప యుత్సాహివై నీవు వేరొకటి బొందెడు భంగి మమ్మధర పీయూషంబునందేల్చి మాయ కలంకోజ్వల యవ్వనంబుగొని యజ్ఞాసక్తుడయ్యన్ విభుణ్ డకటాయాతనికెట్లు దక్కెసిరి మిథ్యా కీర్తి నమ్మెంజుమే. ఆ తుమ్మెత్తో మాట్లాడుతోంది, కానీ ఓ పక్కన ఎవరితో మాట్లాడుతోంది? ఉద్ధవుడికి చెప్తోంది. ఓ మధుపాయి, నువ్వు మధుపానం మత్తులో ఒక పువ్వు ఎందలు తేనె తాగావు, అందులో నిలవకుండా ఇంకో పువ్వును కోరుతున్నావు. అలాగే అధరామృతం చేత చొక్కించి మా ప్రాణనాథుడు ముందర మా అధరాపానం చేశాడు, మమ్మల్ని మాతో కలిసి ఉన్నాడు, ఇప్పుడు అన్య స్త్రీలందు ఆసక్తుడే ఉన్నాడు. ఇలాంటి వానికి లక్ష్మి ఎలా దక్కిందో తెలియదు. లక్ష్మి అంటే అక్కడ రాజ్యలక్ష్మి కదా, రాజు అయ్యాడు కదా అని ఆవిడ అంటోంది. భృంగా కృష్ణుడు మంచివాడనతో సంప్రీతిం ప్రశంసించే దీ సంగీతంబున నేము సొక్కుదుమే తశ్చారిత్రముల్ వింతలే అంగీకారము గావు మాకు బురకాంతాగ్ర ప్రదేశంబులన్ సంగీతం బొనరింపు వారిడుదు రోజన్నీకు నిష్ఠార్థముల్. ఓ భృంగ, నువ్వేమో శ్రీకృష్ణుడు మంచివాడంటూ మా ఎదుట చాలా ప్రీతితో ప్రశంసిస్తున్నావు. అంటే ఎవరు? తుమ్మెద. ఉద్ధవుడా, నీ సంగీతానికి మేము పరవశలం అవుతామా? నువ్వు చెప్పిందంతా మేము వింటామా? ఆయన చరిత్ర మాకేం వింత కాదు కదా, మాకు అంగీకారం కూడా కాదు. నువ్వు మధురాపురంలో స్త్రీల ముందర పడితే నువ్వు కోరినవన్నీ ఆ పుర స్త్రీలు ఇస్తారు అని. సమదాళీశ్వర చూడు ముజ్వలిత హాసభ్రూ విజృంభంబులన్ రమణీయుండగు సౌరిచే గరగరే రామల్ త్రిలోకంబులన్ భ్రమదారత్నము లక్ష్మయాతని పదాబ్జాతంబు సేవించు నిక్కము మేమెవ్వర మా కృపా జలధికిం కారుణ్యముంజేయగన్. ఓ గండు తుమ్మెదల రాజా, భ్రమర గీతాలు కదా ఇవి, తుమ్మెదలతో మాట్లాడుతోంది. నువ్వే యోచించి చూడు, ప్రకాశించే చిరునవ్వుతో కనుబొమ్మలను చెలింపచేయటి చేత మనోహరుడైన ఆ శ్రీకృష్ణమూర్తికి కరగని స్త్రీలు ఈ 3 లోకాల్లో ఉంటారా? ప్రమదారత్నమైన లక్ష్మీదేవి అతని పాద కమలాలను నిత్యము కొలుస్తుంటుంది. నిజం చూస్తే ఆ దయా సముద్రానికి మమ్మల్ని అనుగ్రహించడానికి ఏముంది? మేమే పాటి వాళ్ళం, ఆయనకు ఆనం మేము అని. రోలంబేశ్వర నీకు దౌత్యము మహారూఢంబు నీ నేరు పుల్సాలును మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథ పుత్రాదులన్ లీలంబాసి పరంబుడించి తనకున్ లీనత్వముంబొందు మమ్మేలా వాస విభుండు ధార్మికులు మున్ని చందముల్ నెత్తురే. ఓ తుమ్మిదల రాజా, నీకు రాయబారం చేయడంలో చాలా నేర్పు ఉంది, కానీ ఆ నేర్పులు ఏవి కూడా మా దగ్గర పనికిరావు. మేము ఇంకా నువ్వు మా పాద కమలాలను వదిలిపెట్టాయి. మేము మా భర్తలను, బిడ్డలను, తక్కిన బంధువులను అలక్ష్యంగా విడిచి సద్గతి మాట తలపెట్టకుండా తనతో లీనమైతే ఆ విభుడు శ్రీకృష్ణుడు మమ్మల్ని ఎందుకు వదిలేశాడు? ధార్మికులైన వాళ్ళు ఇలా చేయడాన్ని మెచ్చుకుంటారా అని ఆవిడ చెప్తోంది. వాలింజంపెను వేట కాని పగిదెన్ వంచి దైత్యానుజన్ లోలం బట్టి విరూపజేసెను బలిన్ లోభంబుతో గట్టి ఈ త్రైలోక్యంబు మొరంగి పుచ్చుకొనియన్ ధర్మజ్ఞుడే మాధవుండేలా షట్పద ఎగ్గుమావలను నీకెగ్గింపగా నేటికిన్. ఆ తుమ్మెత్తో అంటుంది ఆవిడ, ఓ షట్పదమా, 6 కాళ్ళు ఉన్నదానా, మీ కృష్ణుడు వేటగాడిలాగా పొంచి ఆ వాలిని చంపాడు. అక్కడ రామావతారం.
తన యందు ఆసక్తురాలై వచ్చిన రావణాసురుడి చెల్లెలైన శూర్పణఖను వంచి ముక్కు చెవులు కోసి కురూపిగా చేశాడు. లోభంతో అన్యాయంగా వామనావతారం బలి చక్రవర్తిని బంధించి ఈ 3 లోకాలను వంచనతో తీసుకున్నాడు. ఇలాంటి పనులు చేసిన అతను ధర్మాత్ముడేనా? అతన్ని వలచిన తప్పు మాదే. అతన్ని మా ఎదుట నువ్వేమి పొగడాల్సిన అవసరం లేదు. పన్నుగమింటి పైకెగసి పారు విహంగములైన వీనులన్ దన్నొక మాటు విన్న గృహదార సుతాదుల బాపి విత్త సంపన్నతడించి సంసరణ పద్ధతి బాపెడివాడు నిత్య కాంక్షన్నెరినున్న మా బ్రతుకు సైచుని ఏల మధువ్రతోత్తమా. ఓ తుమ్మెద, ఓ రమణీయమైన తుమ్మెద, సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులైన అతని పేరు ఒక్కసారి వింటే చాలు ఆ విన్న పక్షులకు ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు మొదలైన సంబంధాలన్నీ తొలగిపోతాయి. పునర్జన్మ లేకుండా చేస్తాడు మీ కృష్ణుడు. అలాంటి వాడు ఎడతెగని ఆపేక్షతో ఉన్న మా బ్రతుకులను చూసి ఎలా సహిస్తున్నాడు? కమని ఎంబగు వేట కాని పలుకా కర్ణించి నిక్కంబుగా దమ చిత్తంబుల చేర్చి చేరి హరిణుల్ తద్బాణ నిర్భిన్నలై యమితో గ్రవ్యధవనొందు భంగి హరిమాయాలాపముల్ నమ్మి దుఃఖములం జందితి మంగజాస్త్ర జనితోగ్ర శ్రాంతి నిందిందిరా. ఓ తుమ్మిద, వేటగాని యొక్క ఇంపైన పలుకులు విని తమ మనస్సులందు మేలు కలుగుతుంది అని నమ్మి వారిని చేరి వాడు ప్రయోగించే బాణాలతో ఆడజింకల దేహాలన్నీ ఛేదించబడతాయి. మితిలేని భయంకరమైన బాధను పడే ఆడజింకల్లాగా మేము ఆ శ్రీకృష్ణుని తీయని మోసపు మాటలను, నేను తప్పకుండా వెనక్కి వస్తాను అని చెప్పిన మాటలను నమ్మాం. ఆ మారుని బాణాల వల్ల బాధ చేత మిక్కిలిగా తప్పిస్తున్నాం అని బంధుల బిడ్డలన్ మగల భ్రాతల తల్లుల తండ్రులన్ మనోజాంధత చేసి దించి శరణందిన మమ్ము వియోగ దుర్దశ సింధువులోన ద్రోచి ఇటు చేరక పోవుట పాడిగాదు పుష్పంధయ మీ యధీశునకు బాధములంబడి ఎత్తి చెప్పవే. చెప్పు తుమ్మిద, నువ్వు పాదాల మీద పడి చెప్పు అంటోంది. ఇదంతా కూడా ఉద్ధవుడికి సందేశం అంతా వెళ్ళిపోతోంది. ఓ తుమ్మిద, చుట్టాలను, బిడ్డలను, భర్తలను, తోబుట్టువులను, తల్లిదండ్రులను అందరిని వదిలేసి మేము అతన్నే శరణదొచ్చాం. ఇలాంటి మమ్ము విరహ సముద్రంలో ముంచి ఇలా ఎడంగా ఉంచడం ధర్మం కాదు అని, ఇదిగో మీ రాజు ఉన్నాడు కదా కృష్ణుడు, ఆయన కృష్ణుల కాళ్ళ మీద పడి చెప్పు, శ్రీకృష్ణుని కాళ్ళ మీద పడి చెప్పు అని కాంచన రత్న సంఘటిత సౌధంబులే మా కుటీరంబులు మాధవునకు వివిధ నరేంద్ర సేవిత రాజధానియే మా పల్లె యదువంశ మండనునకు సురభి పాదపలత శోభిత రామమే మా ఎరణ్యము సింహ మధ్యమునకు గమనీయ లక్షణ గజ తురంగంబులే మాధేనులు కంసమర్దనునకు రూప విభ్రమ నైపుణ రూఢలైన మగువలమే మేము మన్మధునకు నేల చింతించు మము కృష్ణుడేల తలచు పృథివీ నధిపులు నూతన ప్రియులు గారే. ఆ లక్ష్మి వల్ల ఎప్పుడైనా శ్రీకృష్ణుడికి, ఓ తుమ్మిద, మా ఉనికి పట్లైన ఈ పూరి గుడిసెలు బంగారము రత్నాలు కూర్చి కట్టిన మేడ ఏంటి అంటే, ఇక్కడికి వస్తే అక్కడ ఉండే రత్నాలతో కట్టిన మేడ ఉండదు కదా, అందుకని రావట్లేదు. మేము ఉండే పల్లె ఏమైనా అనేకులైన రాజుల చేత సేవించబడే పట్టణమా ఏంటి? మా దగ్గర సామాన్యమైన అడవి ఉంది. ఆయన ఉండే మంచి పూల వాసనతో ఉండే మ్రాకులు తీగలు గల ఉద్యానవనాలు ఇక్కడెక్కడుంటాయి? మా పల్లెలో ఉండే ఆవులు కృష్ణుడు ఉండే చోట మంచి లక్షణాలు గల ఏనుగులు గుర్రాలా ఏంటి? అక్కడేమో ఏనుగులు గుర్రాలు ఉంటాయి, ఇక్కడ మాకేముంటాయి? ఆవులే ఉంటాయి. మన్మధునికి మన్మధుడు శ్రీకృష్ణునికి చక్కదనం చేత, విలాస చేష్టల చేత, నేర్పరితనం చేత ప్రసిద్ధి వహించిన స్త్రీలం, మధురానగర స్త్రీలం మేము కాదు కదా, మాకు అలా తయారవడము తెలియదు. అలాంటి ఆ స్త్రీలకు ఉన్నంత ఆకర్షణ శక్తి కూడా మాకు లేదు. మా గురించి ఎందుకు ఆలోచిస్తాడు శ్రీకృష్ణుడు? అసలు మమ్మల్ని ఎందుకు తలుచుకుంటాడు? లోకంలో రాజులు కొత్త వాటి ఎందు ప్రియం కలిగిన వాళ్ళు కదా, పాత వాటిని వదిలేస్తారు రాజులు. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోపబాలకుడు కాదు, రాజు అయ్యాడు, అందుకని మమ్మల్ని వదిలేశాడు అని ఈ రీతిగా శ్రీకృష్ణుడిని చూచడం అత్యంత ఆసక్తి గల మాట్లాడుతున్న గోపికల మాటలు విన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుడికి అర్థమైంది వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారని.
వాళ్ళకి ప్రియములైన మంచి మాటలతో వాళ్ళని ఊరడిస్తూ ఇలా అన్నాడు. జపదాన వ్రత హోమ సంయమ తపస్వాధ్యాయ ముఖ్యంబులన్ నిపుణుల్ గోరియునే విభున్ మనములన్ నిల్పంగలేరట్టి సద్విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై మీ గజస్త్ర పటు ధ్యానములిట్లు నిల్చెనే భవచ్చారిత్రముల్ చిత్రముల్. ఓ గోపికలారా, బుద్ధుడు చెప్తున్నాడు, జపములు, దానములు, వ్రతాలు, హోమాలు, సంయమనాలు, తపస్సులు, వేదాధ్యయనం ఇలాంటి వాటి అన్నిటి చేత నేర్పర్లేని వాళ్ళు కూడా పరమేశ్వరుని తన మనసులో నిలుపుకోలేరు. కానీ అలాంటి గొప్ప మహిమ కలవాడి మీద, ఆ విశ్వేశ్వరుడి మీద ఎల్లప్పుడూ దృఢమైన ధ్యానం. ఈ విధంగా మీరు ఎలా నిలుపుకున్నారు? మీ చరిత్ర చాలా చిత్రంగా ఉంది నాకు. నన్ను మీ కడకుంగృష్ణుడు పని పంపెడు వేళ పిలిచి పలికిన పలుకుల్ వినుడన్నీయు వివరించెద వనజేక్షణులారా మీరు వగవకుడింకన్. ఓ గోపికలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ వద్దకు పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు నాతో చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని విశదంగా చెప్తాను, మీరు విచారం మాని వినండి అని ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలుగా ఉద్ధవుడు వారికి గోపికలకు చెప్పడం మొదలెట్టాడు. ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణము గావున మీరు రమణులారా కలుగదు మద్వియోగము చరాచర రూపములలో మహాభూతములు వసించు కరణి నుండుదు సర్వగతుడనైనే మనః ప్రాణ బుద్ధి గుణేంద్రియాశ్రయుండ నాత్మయందాత్మచే నాత్మ బుట్టింతు రక్షింతును దృంతు కృషిక భూత గుణగణాకారమాత్మలో గుమరు మిగులు నిబిడ మాయానుభవమున నిత్య శుద్ధ మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణము ప్రకృతి కార్యమనో వృత్తి బట్టి పొందు. ఆ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణము గావున మీరు రమణులారా కలుగదు మద్వియోగము చరాచర రూపములలో మహాభూతములు వసించు కరణి నుండుదు సర్వగతుడనై నేమన ప్రాణ బుద్ధి గుణేంద్రియాశ్రయుండ నాత్మయందాత్మచే నాత్మ బుట్టింతు రక్షింతును దృంతు హృషీక భూత గుణగణాకారమాత్మలో గుమరు మిగులు నిబిడ మాయానుభవమున నిత్య శుద్ధ మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణము ప్రకృతి కార్యమనో వృత్తి బట్టి పొందు. గోపికలారా, సృష్టి ఆది సకల కార్యాలకు కారణభూతుడిని నేనే. కాబట్టి మీకు నా ఎడబాటు కలగదు. నేను ఎప్పుడు ఉంటాను మీతోనే. స్థావరములు జంగములు అన్ని అయిన ప్రాణుల లోపల పంచభూతాలు అణిగున్నట్టు నేను సర్వంలోనూ ఉంటాను. మనస్సుకు, పంచ ప్రాణాలకు, బుద్ధికి, ప్రకృతికి, ఇంద్రియాలకు నేను ఆశ్రయమైన వాడిని. నా సంకల్పం చేత నాలోనే ఉన్న చరాచర ప్రపంచాన్ని పుట్టిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను. 14 ఇంద్రియములు, పంచమహాభూతములు, త్రిగుణాలు, వీటి సమూహం యొక్క రూపమే నా యందు పుట్టి ప్రకాశిస్తోంది. మాయానుభవం చేత నిత్యుడను, పరిశుద్ధుడను, విజ్ఞాన స్వరూపుడను అయిన నేను వేరుగా అనిపిస్తాను, కానీ విచారణ చేస్తే అది మిథ్య అని తేలుతుంది. నేను మీలోనే ఉన్నాను, వేరుగా లేను నేను అని చెప్తున్నాడు పరమాత్మ. కలగని లేచి మున్ను కలగన్న సమస్త విధంబు కల్లగా దలచిన భంగి మానస పదార్థము చే నిఖిలేంద్రియార్థముల్ బలమున గట్టి తజ్ఞుడు ప్రపంచము లేదను దన్మనంబు దాలరయక కట్టుడున్ బుధుల కవ్వల నొండక భేదమున్నదే. ఒక్కోసారి కళ వస్తుంటుంది మనుషుడికి. ఆ కళ వచ్చిన మనుషుడు మేల్కొన్న తర్వాత ఆ కళ్ళలో కనిపించిందంతా అబద్ధం కదా అని భావిస్తాడు. అలాగే తత్వవేత్త మనస్సు అనే పదార్థం చేత ఇంద్రియార్థాలన్నీ కూడా జ్ఞానశక్తి చేత అణచి తనకంటే ఇతరంగా ప్రపంచం లేదు అని నిశ్చయిస్తాడు. మనస్సును ఏ వికారాలు పొందకుండా నియంత్రిస్తే ఇంకా భేదభావం అనేది ఏమి ఉండదు. సాంఖ్య యోగ నిగమ సత్య తపోదమములు మనో నిరోధములు గడపల గాగ నుండు జలధి కడపల గాగల నదుల భంగి నలిన నయనలారా. ఓ కమలాలంటే కన్నులు కల గోపికలారా, నదులన్నీ చివరిగా సముద్రంలో చేరతాయి కదా. అలాగే సాంఖ్యమైన, యోగమైన, వేదాలైన, సత్యమైన, తపస్సైన, ఇంద్రియ నిగ్రహం
ఇవన్నీ కూడా నిష్టలన్నీ నన్ను చేరడం కోసమే. కాబట్టి మీరు నిరంతరం నన్ను ధ్యానిస్తున్నారు. ఆ ధ్యానం వల్ల నేను మీ అందే ఉన్నాను. నేను మీకంటే వేరు కాదు. నేను ఎక్కడికో వెళ్ళిపోలేదు. మీ మనస్సుల్లో నేను స్థిరంగా ఉన్నాను అని చెలువల్ దవ్వులనున్న వల్లభులపై చిత్తంబులంగూర్తు రుత్కలికంజేరువ వారి కంటెనదీంగాకెప్పుడు నన్ను మీరలు చింతించుచునుండగోరి ఇటు దూరస్తత్వ ముంబొందితిన్ దళకంబోలదు నన్ను గూడెదరు నిత్య ధ్యాన పారీణలై. పరమాత్మ వాళ్ళకి చెప్పాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు కదా లలితా శాస్త్రంలో. అలాగా మీరు బయట నన్ను ఎక్కడో ఉన్నాను అనుకోకండి, నేను మీ లోపల ఉన్నాను. స్త్రీలు దగ్గర ఉన్న వాళ్ళకంటే దూరంగా ఉన్న ప్రియుల మీద మనసులో ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడు నన్ను తలుస్తుండాలనే కోరికతో నేను దూరంగా ఉన్నానని బాధపడుతున్నారు. కానీ నేను దూరంగా లేను. మీరు ఎడతెగని ధ్యానం చేత నన్ను పొందారు. నేను మీ మనస్సుల్లోనే ఉన్నాను అని మీకు చెప్పమని కృష్ణుడు నాకు చెప్పాడు అని ఉద్ధవుడు అన్నాడు. ఆ మాటలకు గోపికలు చాలా సంతోషపడ్డారు. సంతోషంతో ఇలా అన్నారు. ఇమ్ములనున్నవాడే హరి ఇక్కడికెన్నడు వచ్చు వచ్చి మా ఎమ్మలి కంబు వాపునే ప్రియుండిట వచ్చెదనన్న సైతురే ఎం మధురాపురి రమణులు అడ్డము వత్తురుగాక చెల్లరే మమ్మ విధాత నిర్దయుడు మన్మథ వేదన పాలు చేసనే. అంతా చెప్పాక గోపికలు సంతోషపడింది ఏంటంటే, నేను మీ దగ్గరే ఉన్నాను అన్నదానికి సంతోషపడి ఎప్పుడు వస్తాడైతే కృష్ణుడు అని అడుగుతున్నారు. అంటే బయటిది కూడా కావాలి. లోపల ఉన్నాడు సరే కృష్ణుడు, బయట కృష్ణుడు కూడా కావాలి. కృష్ణుడు బాగున్నాడా, ఇక్కడికి ఎప్పుడు వస్తాడు, మా దుఃఖాన్ని ఎలా తీరుస్తాడు, దుఃఖం ఉంది కనిపించడం లేదు అనే దుఃఖం ఉంది. మా ప్రాణేశ్వరుడు ఇక్కడికి వస్తానంటే ఆ మధురాపురంలో ఉన్న స్త్రీలు సహిస్తారా, అడ్డం వచ్చి ఆపేసేయరు. అయ్యో దయమాలిన బ్రహ్మ మమ్మల్ని ఎంతో వేదనకు గురి చేశాడు కదా అంటున్నారు. మరచును కోమదిందలచి మాధవుడా యమునా తటంబునన్ దరచుగ దివ్య సౌరభ లతా గృహ సీమల నేముడాగగా మరవుల నుండి నీడలకు మమ్మెల ఎంచి కలంచి దేహముల్ మరచిన దేర్చి నూల్ కొలిపి మన్మథ లీలలను తేల్చు సందముల్. శ్రీకృష్ణుడు ఇదివరకు యమునా నది తీరంలో దివ్య పరిమళాల గల పూలతోనూ తీగలతో అల్లుకోబడిన పొదరిళ్లలో మాతో కలిసి కూర్చొని మాట్లాడుతుండేవాడు. మమ్మల్ని దగ్గరికి తీసి కలత పెట్టి సంతోషింపజేసిన విషయాలన్నీ మర్చిపోయాడా? నీతో నర్మ గృహంబులం బలుకునే నేమెల్ల వంశోల్ల సద్గీత భ్రాంతలమై కళింద తనయా తీరంబునంజేరినన్ జేతో జాత సుఖంబులందనిపి మా చిత్త స్థితులు చూడ లీలా తంత్రజ్ఞత డాగి మెల్లన మదాలాపంబులాలించుటల్. నువ్వు వచ్చావు బానే ఉంది, మేమంతా తన వేణునాదాన్ని విని పరవశులమై యమునా నది తీరానికి చేరుకునే వాళ్ళం. అలా చేరుకుంటే మా మనసులు తెలుసుకోగోరి వినోదంగా అదృశ్యం అయిపోయేవాడు, మాకు కనిపించేవాడు కాదు. ఎక్కడో ఉండి మా మాటలు విన్న వృత్తాంతాన్ని ఎప్పుడైనా శ్రీకృష్ణుడు ఏకాంత గృహంలో నీతో చెప్పాడా? ముచ్చట వేళల చెప్పునే యచ్చుగమును నేము నోము నోము నప్పుడు జలముల్ సొచ్చిన మా చేలంబులు మృత్యులు ఇచ్చిన విధంబు మూలం బెల్లన్. ఓ ఉద్ధవ, నువ్వు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమిత్రుడు అంటున్నావు కదా. మేము ఇదివరకు గౌరీ వ్రతం చేస్తూ యమునలో స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో దిగినప్పుడు మా చీరలన్నీ దొంగిలించాడు, మళ్ళా తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ వృత్తాంతాన్ని ఎప్పుడైనా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నీకు చెప్పాడా? ఏకాంతంబున నీదుపై నొరగి తానేమే నిభాషించుచో మా కాంతుండు వచించునే రవి సుత మధ్య ప్రదేశంబునన్ రాకా చంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మా తోడ నంగీకారం వనరించి బంధనీయ తింగ్రీడించు విన్నాణముల్. మా ప్రియుడైన శ్రీకృష్ణుడు ఇదివరకు యమునా నది నడుమ శరత్కాల పూర్ణిమలో మాతో రాసక్రీడ జరిపాడు. ఆ బంధాల యొక్క నేర్పులు ఏకాంతంగా నాట్యం చేశారు కదా. రకరకాలైన బంధాలు ఏర్పరిచారు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కృష్ణుడు ఉండి వాళ్ళు చతుర్భుజంగాను, తర్వాత త్రిభుజంగాను, వృత్తంగాను ఇలాగా నాట్యం చేశారు. ఆ బంధాల యొక్క నేర్పులు ఏకాంతంగా నీతో ముచ్చట్లాడేటప్పుడు ఎప్పుడైనా చెప్పాడా అని. తను బాసి యొక్కింత తడవైన నిట మీద నేలపై మేనులు నిలువ మనము నేలపై మేనులు నిలువక యుటమున్న ధైర్యంబులొక్కట దలగు మననము ధైర్యంబులొక్కట దలగిన పిమ్మట
జిత్తంబులిక్కడ జిక్కవనము, చిత్తంబులిక్కడ జిక్కక వచ్చిన ప్రాణంబులుండక పాయుననము. ప్రాణములు ఓవ మరి వచ్చి ప్రాణ విభుడు ప్రాణి రక్షకుడగు తన్ను ప్రాణులెల్ల చేరి దూరంగ మరి ఏమి సేయువాడు వేగ విన్నపమునరింపవే మహాత్మా. ఓ మహాత్మా, ఓ గొప్ప మనస్సు గల ఓ ఉద్ధవ, నువ్వు వెంటనే వెళ్ళిపో. మా ప్రాణనాయకుడితో మేము ఇదిగో ఎలాంటి అవస్థ పడుతున్నామో చెప్పు అని తను బాసి యొక్కింత తడవైన నిట మీద నేలపై మేనులు నిలవమనము. నువ్వు ఆలస్యం చేస్తే ఆ శ్రీకృష్ణుడిని ఎడబాసిన మా దేహాలు భూమి మీద నిలవని చెప్పు. భూమి మీద నిలవకపోతే ఆ ధైర్యం తొలగిపోతుందని చెప్పు. ధైర్యం పోయిన తర్వాత మనస్సు నిలవక సంతాపం కలుగుతుంది అని చెప్పు. మనస్సు సంతాపం పుడుతుందో మా ప్రాణాలు అప్పుడు పోతాయని చెప్పు. ప్రాణాలు పోయిన తర్వాత ఎల్ల ప్రాణాలకు రక్షకుడుగా ఉన్నవాడు గోపికల ప్రాణాలు పోగొట్టాడు అని నిందల పాలు కావాల్సిందే కదా. ఆ తర్వాత వచ్చి ఆ మహానుభావుడు చేయబోయేది మాత్రం ఏముంది, మా ప్రాణాలు పోయాక. కాబట్టి మా ప్రాణాలు ఉండగానే తొందరగా రమ్మని చెప్పు. ఈ విషయాన్ని వెంటనే అతనికి మనవి చెయ్యి అని చెప్పారు గోపికలు. తగులరె మగలను మగువలు తగులదే తను మున్ను కమల తగవు విడిచెయ్యున్ దగిలిన మగువల విడుచుట తగదని తను దగవు పలుక దగుదువు హరికిన్. లోకంలో ఎవరు మోహిస్తారు కదా. మున్ను లక్ష్మీదేవి తను మోహించింది కదా. న్యాయం వీడి మోహించిన ఈ స్త్రీలను వదిలిపెట్టేయడం మంచిదో కాదో ఆలోచించుకోమన్న శ్రీకృష్ణుడికి. న్యాయం చెప్పదగిన వాడివి నువ్వే కదా అని ఆ ఉద్ధవుడితో ఇలా అంటున్నారు గోపికలు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు. విభుడు మావ్రే పల్లె వీధుల నేతేర జూతుమే ఒకనాడు చోట్కులరా, ప్రభుడు మాతో నర్మ భాషలు భాషింప విందుమే ఒకనాడు వీణులలరా, ధనువులు పులకింప దైతుండు దాసిన గలుగునే ఒకనాడు కౌగిలింప, ప్రాణేశమమ్మేల పాసితి వని దూర దొరకునే ఒకనాడు తొట్టుపడగా, వచ్చునే హరిమేమున్న వనము జోడ దలుతునే భర్త మా తోడి తగులు తెరగు, తెచ్చునే విధిమన్నాదు దిట్టువడక ఎరుగబలుకు మహాత్మని కెరుగవచ్చు. ఓ ఉద్ధవ, ఇంకెప్పటికైనా మా రేపల్ల వీధుల్లో ఆ శ్రీకృష్ణమూర్తి తిరుగుతుంటే కళ్ళారా మేము చూడగలమా? ప్రియములైన మాటలు భాషిస్తుంటే చెవులారా వినగలమా? దగ్గరగా చేరితే దేహాలు గగురు పట్టు ఉండగా కౌగిలించుకోగలమా? ఓ ప్రాణనాథ, మమ్మల్ని ఎడబాయటానికి కారణం ఏంటి అని తొందర పెట్టాడు అడగడానికి మాకు సమయం అనుకూలిస్తుందా? మేము ఉండే ఈ వనానికి ఆయనకి మీదట వస్తాడా? ఒకవేళ వచ్చినా మేము మాట్లాడగలమా? ఎందుకంటే వస్తే రాజులాగా వస్తాడు, రథంలో వస్తాడు, రథంలో వెళ్ళిపోతాడు అని ఈ మాకు తనకు గల సంబంధాన్ని ఎప్పుడైనా తలుచుకుంటాడా? మా చేత తిట్లు తినకుండా ఆ బ్రహ్మ మా నాథుడిని మా వద్దకు చేరుస్తాడా? ఈ విషయాలన్నీ నీకు తెలుసుంటే కనుక మాకు తెలియచెప్పాల్సింది అంటే వస్తాడా? వస్తే ఎలా వస్తాడు? కొన్నాళ్ళు మాతో ఆడుకోవడానికి రహస్యంగా రావాలి, మాయవేషంలో రావాలి. కానీ కృష్ణుడిగా వస్తే ఏంటి, రాజుగా వస్తాడు, రాజుగా వెళ్ళిపోతాడు అని వాళ్ళు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు. ఓ శ్రీకృష్ణ, దుఃఖ సముద్రంలో మునిగి శుష్కిస్తున్న ఈ గోకులాన్ని ఉద్ధరించు అని ఆ గోపికలు దుఃఖించారు. అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చెప్పి పంపిన మరికొన్ని మాటలు చెప్పాడు. కొంచెం మనస్సులు కుదుటపరుచుకొని ఆ ఉద్ధవుడిని పూజించారు. ఇలా కృష్ణలీల వర్ణనలు చేస్తూ రేపల్లలో ఉద్ధవుడు వెంటనే వెళ్ళిపోలా. కొన్నాళ్ళు ఆ గోపికలకి ఆ దుఃఖం తీరేదాకా కొన్ని నెలలు ఉన్నట్ట. ఆ పైన నందాదులను వీడ్కొని రథారూఢుడే బయలుదేరాడు. సారమతి బ్రణుతి సేయుచు నారాయణ ఉద్ధవుడు గాంచె నగ సంహారెన్ హారెన్ మధురా నగర విహారెన్ రిపుజన మదాపహారెన్ చౌరిన్. ఆ నిండైన మనస్సుతో స్తోత్రం చేస్తూ పాపాలను తొలగించేవాడు, మనోజ్ఞుడైన వాడు, ఆ మధురా పట్టణం నందు విహరించేవాడు, శత్రువులైన వాళ్ళ మదాన్ని అణచేవాడైన ఆ శ్రీకృష్ణుణ్ణి ఉద్ధవుడు చూశాడు. చూసి చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడు. కొన్ని నెలలు ఉండిపోయాడు కదా, అందుకని గోపకాంతల గురించి, నందుడి గురించి, యశోదాదేవి గురించి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి బలకరామకృష్ణులకు ఉగ్రసేనుడికి నందాదులు ఇచ్చి పంపించిన కానుకలన్నీ వాళ్ళకి వేరువేరుగా సమర్పించాడు అని పలికి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో తరువాత జరిగిన కథను చెప్పడానికి కొనసాగించారు. ఇక్కడ ఈ సంచిక ఆపు చేద్దాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.